Today our topic is organic chemistry. Okay, organic chemistry based on carbon. Okay, na carbon తో బేస్ అయి ఉంటుంది టోటల్ కార్బన్ బాండ్ విత్ అనదర్ ఎలిమెంట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ దట్ ఈస్ కార్బన్. ఓకేనా, ఫస్ట్ కార్బన్ అటామిక్ నంబర్ ఈజ్ 6. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈస్ ఇన్ దిస్ కేస్ సి 1s2 2s2 2p2. ఓకేనా, దిస్ ఇస్ ఫస్ట్ ఎనర్జీ లెవెల్, this is second energy level. That means this is first orbit and this is సెకండ్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్లో చూసుకున్నట్లయితే అంటే ఇది మొదటి కక్ష, ఇది రెండో కక్ష అన్నట్టు. ఫస్ట్ కక్షలో అంటే దట్ మీన్స్ ఫస్ట్ ఆర్బిట్లో ఓన్లీ ఎస్ ఆర్బిటల్ ఒకటే ఉంటుంది. సెకండ్ ఆర్బిట్లో అంటే సెకండ్ కక్షలో ఒక ఎస్ ఆర్బిటల్ ఒక పి ఆర్బిటల్ ఉంటుంది. ఓకేనా, దిస్ ఇస్ ఇన్నర్ ఆర్బిట్, దిస్ ఇస్ అవుటర్ ఆర్బిట్. ఓకేనా, అవుటర్ ఆర్బిట్ హౌ టు టూ ఆర్బిటాల్స్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎస్ ఆర్బిటల్ అండ్ వన్ ఆఫ్ ది పి ఆర్బిటల్. ఓకేనా, చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఏంటంటే ఎస్ ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి, పి ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి, టోటల్ 4 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇన్ దిస్ లూయిస్ స్ట్రక్చర్, ఇక్కడ మనకు లూయిస్ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే టోటల్ 4 ఎలక్ట్రాన్స్ అవుటర్ షెల్లో ఏంది మనకు వెలెన్సీ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ మనం వెలెన్సీని ఎంత, కార్బన్ వెలెన్సీ 4 అనుకుంటున్నాం. ఓకేనా, ఇక్కడ మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆ కార్బన్ గురించి చూసుకున్నట్టయితే కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫుల్ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్స్. ఓకే, C1 కార్బన్ atomic number 6 electronic configuration is 1s2 and 2s2 and 2p2 fulfilled with electrons 1 2 1 2. One is clockwise and another one is anti-clockwise followed by Hund's rule. Okay, 2 electrons, 1 electron. ఓకేనా, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇన్ దిస్ కేస్ ఇట్ హ్యావ్ ఓన్లీ వేలెన్సీ ఈజ్ 2. దిస్ ఈస్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే, దిస్ ఈస్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 and 2p2. ఓకే, ఎలక్ట్రాన్స్ 1s ఆర్బిటల్ హ్యావ్ టు 2 electrons, 2s ఆర్బిటల్ హ్యావ్ టు 2 electrons, 2p ఆర్బిటల్ హ్యావ్ టు 2 electrons. దిస్ ఈస్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ఇది భూస్థాయి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే కార్బన్లో ఓన్లీ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అంటే ఒంటరి ఎలక్ట్రాన్ 2 మాత్రమే ఉన్నాయి. కాబట్టి కార్బన్ అనేది ఈ స్థితిలో ఉన్నప్పుడు కేవలం 2 బంధాలు మాత్రమే ఏర్పరచగలుగుతుంది. ఇన్ దిస్ కేస్ కార్బన్ హ్యావ్ టు ఓన్లీ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో దిస్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ హ్యావ్ టు కార్బన్. సో valency ఈజ్ 2. But in this case it have to 4 valency. How to consider 4 valency? Carbon have to 4 valency, it is correct. Okay, but how, ఎలా ఏ విధంగా valency 4 కలిగి ఉంటుంది చూద్దాం. ఓకేనా, లెట్స్ సీ. ఫస్ట్ when we give energy, carbon atom goes to ground state to excited state. Okay, this is excited state electronic configuration 1s2 and 2s1 2p3. ఇన్ దిస్ కేస్ ఎప్పుడైతే కార్బన్ అనేది ఎనర్జీని తీసుకుంటుందో, ఓకేనా, ఎనర్జీని తీసుకున్నప్పుడు ఏంటంటే 2sలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది 2pలోకి జంప్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, 2s ఎలక్ట్రాన్ జంప్ ఇన్ 2p. ఓకే, ఇట్ కనెక్ట్ టు ది 1s2 2s1 and 2p3. ఓకే, సి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ విత్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిటాల్, 1 electron, 1 2 3. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ ఏంటంటే టోటల్ ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 1 2 3 4. ఓకేనా, దిస్ 4 electrons పార్టిసిపేషన్ ఇన్ హైబ్రిడైజేషన్. ఓకేనా, ఈ 4 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేవి హైబ్రిడైజేషన్లో పార్టిసిపేషన్ చేసి మనకు వేరే ఇతర కాంపౌండ్స్ని ఫార్మేషన్ చేస్తున్నట్టు. దట్ ఈస్ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ కావచ్చు, కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ కావచ్చు, కార్బన్ కార్బన్ త్రిబుల్ బాండ్ కావచ్చు, అయిన తర్వాత ఇతర కాంపౌండ్స్తో కావచ్చు. ఏ విధంగా అయినా కానీ కార్బన్ అనేది 4 బాండ్స్ని కలిగి ఉంటుంది. కార్బన్ హ్యావ్ టు 4 బాండ్స్. ఓకే, వై బికాస్ కార్బన్ వేలెన్సీ ఈజ్ 4. వన్ టాపిక్ ఈజ్ దేర్ C1. ఒకసారి చూడండి ఏంటంటే ఎనర్జీ ఇస్తున్నాం, దట్ ఈస్ ఎండో ఆర్ ఎగ్జో, endothermic and exothermic in total reactions. ఓకే, ఎక్సెప్ట్ పెరిసైక్లిక్ రియాక్షన్స్. పెరిసైక్లిక్ రియాక్షన్స్ కాకుండా ప్రతి రియాక్షన్ కూడా ఎనర్జీ తీసుకోవడం వల్ల ఆర్ ఎనర్జీ
కోల్పోవడం వల్ల చర్య అనేది జరుగుతుంది. ఓకేనా. రియాక్షన్ పాసిబుల్ విత్ ఎనర్జీ లాస్ ఆర్ ఎనర్జీ గెయిన్. ఓకే, సి వన్స్. ఓకే, ఎండోథర్మిక్ and or exothermic. Okay, two reactions is there. Okay, endothermic and exothermic reactions is there. In this case, carbon gain to the energy, that means endothermic, this is gaining. Okay na, this is loss of energy, gaining of energy. Gaining of energy means endothermic reaction, loss of energy means exothermic reaction. Okay, endo means receiving energy and exothermic means లాస్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా, ఎనర్జీ లాస్ కానీ ఆర్ ఎనర్జీ తీసుకొని కానీ రియాక్షన్ అనేది పాసిబుల్ జరుగుతుంది. ఇక్కడ కార్బన్ చూసుకున్నట్టయితే ఎనర్జీని తీసుకొని రియాక్షన్ అనేది పాసిబుల్ జరుగుతుంది. ఓకే, ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, హౌ టు క్యాప్చర్ దిస్ ఎనర్జీ, ఏ విధంగా తీసుకుంటుంది, వేర్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది. ఓకే, చూసుకున్నట్టయితే ఫస్ట్ దిస్ కార్బన్ బాండ్ విత్ అనదర్ ఎలిమెంట్స్. ఓకేనా, టుగెదర్ రెండు ఆటమ్స్ అనేది దగ్గరగా వచ్చినప్పుడు బాండింగ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా, బాండింగ్ ఎనర్జీని రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని కార్బన్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఎగ్జైటెడ్ స్టేట్ కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. ఎగ్జైటెడ్ స్టేట్ కన్వర్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే 2sలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది జస్ట్ ఇక్కడ ఏంది మనకు 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి కదా, ఇందులో ఒక ఎలక్ట్రాన్ అనేది 2pకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎంత మనకు వేలెన్సీ అనేది 4 వస్తుంది. ఓకేనా, ఈ 4 ఎలక్ట్రాన్స్ అనేటి హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ sp3, 1 s orbital, 3 sub p orbitals. Okay, x orbital, y orbital, this is z orbital. Okay na, 1 s orbital and 3 p orbitals. Okay, this is sp3 hybridization. In this case formation is c single bond c. Okay, and sp2 sankarikaranam. Okay na, sp2 sankarikaranam, sp2 hybridization. In this case కార్బన్ టు కార్బన్ డబుల్ బాండ్ ఫార్మేషన్ అండ్ sp హైబ్రిడైజేషన్. sp సంకరీకరణంలో కార్బన్ టు కార్బన్ త్రిబుల్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకసారి చూడండి. sp హైబ్రిడైజేషన్లో ఇన్ దిస్ కేస్ sp3 హైబ్రిడైజేషన్ కార్బన్ టు కార్బన్ సింగిల్ బాండ్ ఫార్మేషన్. ఓకేనా, sp2 హైబ్రిడైజేషన్ ఇట్ హ్యావ్ టు కార్బన్ టు కార్బన్ డబుల్ బాండ్ ఫార్మేషన్ and another bonds fulfilled with hydrogens. Okay na, another bonds fulfilled with hydrogen. For example, carbon to carbon single bond is there, another 3 bonds fulfilled with hydrogens, like this. Okay, in this case also same. Okay, hydrogen and hydrogen, sp హైబ్రిడైజేషన్. sp సంకరీకరణను చూసుకున్నట్టయితే కార్బన్ టు కార్బన్ త్రిబుల్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకేంది ఇంకొక వేలెన్స్ తక్కువ ఉంది కదా, దట్ మీన్స్ ఇట్ హ్యావ్ టు అనదర్ వన్ బాండ్. దిస్ బాండ్ ఫుల్ఫిల్డ్ విత్ హైడ్రోజన్. ఓకే, దిస్ ఈస్ హైడ్రోజన్. సో సి 1 2 3 4. ఓకే, దిస్ కార్బన్ హ్యావ్ టు 4 valency and this carbon see 1 2 3 and this is 1 4. Okay na, total 4 bonds is there. Carbon have to 4 bonds. Okay, now valence means how many bonds it formed. Okay, that is carbon concept. Okay na. Okay, thank you. This is a small introduction by organic chemistry in carbon. Okay na. Okay, thank you. సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయడం మర్చిపోకండి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ.